ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించుకుపోతుంటే కాంగ్రెస్ పాలకులకు పట్టింపు లేకుండా పోయిందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఉమ్మడి జిల్లా రైతులకు అన్యాయం చేసేలా నీటి తరలింపు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజలు రైతులు మనల్ని నమ్మి గెలిపించుకున్నందుకు వారి బాగు కోసం అభివృద్ధి కోసం శాశ్వతంగా గుర్తుండే పనులు చేసినప్పుడే నిజమైన పాలకుడు అవుతాడని అన్నారు. నల్లమల్ల ముద్దు బిడ్డను అంటాడు మా ముఖ్యమంత్రి గారు. నువ్వు బిడ్డడం అయితే నువ్వు దీని జీవో ఎట్లా వెళ్ళిందని అడుగుతా ఉన్నావు. 10 మీటర్ల డయాతో చేస్తే మాకు ఇక్కడ రోజుకు ఒక్క టీఎంసీకి ఒక్కటే టీఎంసీ తీసుకుపోతారట. ఒకటే టీఎంసీ మొత్తం 30 దినాలు 40 దినాలు తీసుకొని పోతే మాకు ఒట్టెం పోతాయా నీళ్ళు, కరువేన పోతాయా నీళ్ళు, ఉద్దండాపూర్ పోతాయా నీళ్ళు. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి తీసుకొని మొత్తం భార్యాలనుకున్నాం. ఏడుకెళ్ళి కేపీ లక్ష్మీదేవిపల్లికి వెళ్ళి మొత్తము వికారాబాద్ దగ్గర తీసుకుపోవాలనుకోని కదా మా ప్లాన్. ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుల మీద అవగాహన లేదు. ఇవాళ ఉన్నాడు ఎవరిని కూడా ఖబర్దార్. మీరు అనుకుంటున్నారు ఏదో మేము ఉద్యమానికి లేచినప్పుడు ఎవడు మీరు మమ్మల్ని అడ్డుకోలేరు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఇన్నేళ్ళు మేము కరువుతో సతమతమైపోయి ఇవాళ ఏదో నీళ్ళు వస్తున్నాయని చెప్పి సంతోషపడుతున్న సందర్భంలో మా నోటికాడి కూడు, మా నోటికాడి నీటిని తీసేయద్దు ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఇటుకెళ్ళి మనం నీళ్ళు కొట్టాలి, ఏదుల రిజర్వాయర్ నింపాలి. ఆడికెళ్ళి నిండిన తర్వాత అది ఆడికి పోలే ఒట్టెం పోవాలి, ఒట్టెం కానుండి కరువెన పోవాలి, కరువెన నుండి ఉద్దండాపూర్ పోవాలి. ఆడికెళ్ళి అంటే లక్ష్మీదేవి పెళ్ళికి ఆడికి పోవాలి. ఆడికి పోయి ఆడికెళ్ళి మొత్తం స్ప్రెడ్ కావాలి. మొత్తం 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఇవాళ అందరికీ తీరని ద్రోహం చేస్తున్నారు. నాకు ఈ ఇరిగేషన్ శాఖ మంత్రికి అంటే వాళ్ళ జాగీర్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఈ నీళ్ళను మీకు మంత్రి శాఖ ఇస్తే మొత్తం నీ జిల్లాకే మళ్ళించుకొని పోతావా? అదేం పెద్ద క్రెడిట్ అనుకుంటున్నావా? ఇవి శాశ్వతాలు కావా? ఎప్పుడు కూడా రాజకీయం పదవులు శాశ్వతం కాదు. ఇలా నాకు ఒక తృప్తి ఉంది, నాకైతే నిజంగా ఒక తృప్తి ఉంది. ఆయన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఆ రోజున్న ముఖ్యమంత్రి గారితో వాదించి ఆయనను రిక్వెస్ట్ చేసుకొని ప్రాధేయపడి ఆ ప్రాజెక్టును తీసుకొని వచ్చి సఫలం చేసి ఇలా నీళ్ళు ఇవాళ ఈ ప్రాంతంలో కొంత అంటే నీటికి ఇబ్బంది లేకుండా తాగునీటికి కానీ సాగునీటికి కానీ చేసింది నాగం జనార్దన్ రెడ్డి కదా.